ఇది కథ కాదు, ఒక ఊరి ఆవేదన. మా ఊరి రోడ్డు కోసం ఒక మనవి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి. మాది కురగానపల్లి గ్రామం, కేసేపల్లి పంచాయతీ, నార్పల మండలం, సింగనమల నియోజకవర్గం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి లేదు. వర్షం పడితే బురద, ఎండాకాలంలో దుమ్ము. అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్ళాలన్నా, పిల్లలు పాఠశాలకు వెళ్ళాలన్నా, రైతులు పంటలను మార్కెట్కి తీసుకెళ్లాలన్నా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మేము ఎన్నోసార్లు పంచాయతీలో వినతి పత్రాలు ఇచ్చాం. మా గ్రామ పెద్దలు, కార్యకర్తలు కలిసి సింగనమల ఎమ్మెల్యే శ్రీమతి బండారు శ్రావణి గారిని పలుమార్లు కలిసి ఈ సమస్యను వివరించి రోడ్డు మంజూరు చేయాలని కోరారు. అయినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదు. 2024లో అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గారు మా గ్రామానికి వచ్చినప్పుడు కూడా గ్రామ ప్రజలంతా ఒక్కటై రోడ్డు సమస్యను వివరించి వెంటనే రహదారిని నిర్మించాలని విజ్ఞప్తి చేశాం. అయినప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మార్పు లేదు. ఇది రాజకీయాల కోసం చేసిన విజ్ఞప్తి కాదు, మా గ్రామ ప్రజలు జీవన హక్కు కోసం చేస్తున్న వినతి. మంచి రోడ్ అనేది విలాసం కాదు, ప్రతి గ్రామానికి ఉండాల్సిన కనీస మౌలిక సదుపాయం. అందుకే ఈ వీడియోను చూసే ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక విజ్ఞప్తి, దయచేసి ఈ వీడియోను వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చేరేలా సహకరించండి. మా గ్రామ ప్రజల కష్టాలను గుర్తించి కురగానిపల్లి గ్రామానికి అత్యవసరంగా రోడ్డు మంజూరు చేసి నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నాం. ఒక్క షేర్ మా గ్రామ భవిష్యత్తును మార్చవచ్చు. ఒక్క స్వరం మా గ్రామానికి రహదారిని తీసుకురావచ్చు. మా గ్రామానికి రోడ్డు కావాలి. మా గ్రామ ప్రజలకు న్యాయం జరగాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.